గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దళిత సంఘాల నిరసన. ఎస్సీ ఎస్టీ నిధులను పక్కదారి పట్టించడం సరికాదంటూ మండిపాటు. పెందుర్తిలో పండుగ వాతావరణం నడుమ జగనన్న విద్యా కానుక. విద్యార్థులకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్. మంత్రి అప్పలరాజు సవాలుపై స్పందించిన మాజీ మంత్రి అయ్యన్న. దమ్ముంటే రాజీనామా చేసి పోరుకు సిద్ధం కావాలంటూ ప్రతి సవాల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. తాను అధికారంలోకి వస్తే దళితులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామని అనేక వరాల జల్లు కురిపించి గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన కాలంలో దళితులకు ప్రాధాన్యత కల్పించకపోవడం దురదృష్టకరమంటూ దళిత సంఘాల నాయకులు పుచ్చా విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో వైఫల్యాలు చెందాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో గాని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిలో గాని ఏ ఒక్కరూ తమకు నిధులు కేటాయించకపోవడం తమ పాలిట శాపంగా మారిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సో ఈ రోజు మూతపడ్డ కారణం ఏంటంటే ఆ విషయం ఏంటంటే ముందుగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఎంత అభిమానంతో దళితుల మీద ఐక్యత కలిగి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రారంభించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీరు ముందుగా మరి నడిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఒకటే, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకుండా ఈ రోజు అనేక మంది మరి దళిత విద్యార్థి కుటుంబాలను ఆదుకోమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో 2003లో గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మరి అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా 10% ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఉచిత విద్య అందించాలన్నటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు ఆ స్కీమ్ని మరి రాష్ట్రంలో పెట్టడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో క్లాసుకి 8 నుంచి 10 మంది చొప్పున ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు ప్రవేశపెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎక్కిన తర్వాత మరి దళితుల పట్ల ఏ విధమైనటువంటి చిన్న చూపు చూస్తూ ఉన్నాడో మరి మీకు అందరికీ కూడా తెలుసు. ఈయన వచ్చిన తర్వాత ఆయన తండ్రి గారి పేరుని కూడా చెడగొట్టాడు. ఈయన అంటే ఆయన తండ్రి ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. దీన్ని తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా 32,800 మంది ఎవరైతే దళిత విద్యార్థులు ఉన్నారో చదువు లేనటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు. అంటే ముఖ్యమంత్రి గారు పిల్లలైతే ఇతర దేశాల్లో చదువుకోవాలి, మరి మా బిడ్డలైనటువంటి దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చదువు ఉండకూడదు అన్నటువంటి ఒక కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ఆయన తాత రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంటే దళిత గిరిజనులు ఈరోజు సుమారు రాష్ట్రంలో 1,20,00,000 మంది ఎవరైతే ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు వాళ్ళ విద్యని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే మేము సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లోని మా బ్రతుకులంతా కూడా కింద స్థాయిలోనే చదువుకోవాలా, మేము కార్పొరేట్ స్కూల్స్లో మేము చదువుకోకూడదా?
ఈరోజు అమ్మఒడి ఇస్తానంటున్నాడు. ఆయన ఏమంటాడు, అమ్మఒడి మీకు ఇస్తున్నాం కదా, మీకు ఇంకెందుకు ఇయ్యని. నీ అమ్మఒడి ఎవడు అడిగాడు అసలు? నిన్నేమన్నా అడిగారా? ఈరోజు మా సొమ్ము ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఈరోజు 47,000 కోట్లు ఏం చేసావు నువ్వు? అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో 1295 కోట్లు ఏం చేసావు? గిరిజన శాఖలో ఉన్నటువంటి 385 కోట్లు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు? మాకు చెప్పాలి మీరు. మా డబ్బులతో నువ్వు మెహర్బానీ చేయడం ఏంటి? అన్న వస్తున్నాడు, పాదయాత్రలో అన్న వస్తున్నాడు, మాట తెప్పడం మడమ తెప్పడం అన్నాడు. నుదుటి మీద ముద్దులు పెట్టి నెత్తి మీద చేసేటప్పుడు నీ హస్తం భస్మాసుర హస్తం అని తెలుసుకోలేపారు మా వాళ్ళంతా కూడా. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు మా ఉన్నటువంటి దళిత గిరిజన విద్యార్థులందరూ కూడా మరి చదువు కోల్పోయినటువంటి పరిస్థితి. రెండోది, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కొనసాగించినటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, అంటే ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాలి దళిత గిరిజనులు అంటే 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి పంపించినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు మళ్ళీ అదే పథకం కూడా రద్దు చేశారు మీరు. అంటే ఈరోజు దళిత గిరిజనులు ఎవరు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండకూడదు, అంటరానితనంతోనే ఉండాలి. అంటే మీ రెడ్డి పాలన ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, రాజారెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది. ఈయన తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఈరోజు మమ్మల్ని గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో మీకు ఓటేసి గెలిపించింది మా దళిత గిరిజన బిడ్డలకి న్యాయం చేస్తారని. ఈరోజు మేము 15,000 రూపాయలు మీకు అమ్మఒడి ఇస్తున్నాం అంటే అమ్మఒడి మేము అడగలేదే. దీన్ని ఉద్రిక్తం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా దళిత గిరిజనుల పట్ల ఏ విధమైనటువంటి అణిచివేతకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైతే పాత జీవోని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. పైన పటారం లోన లటారం అన్నట్టు ఉంది మహావిశాఖ నగరపు పరిస్థితి. ఎంతసేపు నగరంలో ఉన్నా కొన్ని ప్రాంతాల అభివృద్ధి వైపే మొగ్గు చూపిస్తున్నారు తప్ప మిగిలిన ప్రాంతాల వైపు ఏ ఒక్కరూ తొంగి కూడా చూడని పరిస్థితి. అందుకు ఉదాహరణే ప్రస్తుత నగర రహదారుల దుస్థితి. అయితే ప్రమాదకరంగా దర్శనమిస్తున్న కొన్ని గుంతలపై మీడియా పెట్టిన ప్రత్యేక ఫోకస్, అలాగే నగరవాసుల ఫిర్యాదులు జీవీఎంసీలో కదలికలను కలిగించాయి. గోతులను పూడ్చని కాంట్రాక్టర్లు బెండు తీసే నూతన ఆదేశాలు జారీ చేసింది జీవీఎంసీ. గ్రేటర్ చేసిన నూతన నిబంధనలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇప్పుడు గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా విశాఖ నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే భూగర్భ విద్యుత్ పనులు, అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ పనులు ఏవైతే జరుగుతున్నాయో ఆ పనుల నిమిత్తం అయితే కనుక ఇటు నగర వ్యాప్తంగా చాలా రహదారులన్నీ కూడా చిందరవందరగా తయారవుతున్నాయి. అయితే ఇటు కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో రూల్స్ వ్యతిరేకంగా, అంటే గతంలో రూల్స్ ఏవి కూడా ఇటువంటివి ప్రవేశపెట్టలేదు. అయితే ఇటువంటి తవ్వకాలు జరిపిన తర్వాత వెనువెంటనే వాటిని మట్టితో కప్పడం, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు లేదంటే తార్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటు కాంట్రాక్టర్లు ఎవరు కూడా దిశగా పోవట్లేదు కనుక ఇటు ప్రజలు అంటే నగర వాసులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల క్రితం నుంచి కూడా ఇటు జీవీఎంసీకి నగర వాసుల నుంచి అనేక ఫిర్యాదులు వెళ్లడంతో ఎట్టకేలకు అయితే కనుక ఇటు ఆ జీవీఎంసీ యంత్రాంగం కూడా కదిలొచ్చింది. అంటే ఇటు ప్రజలతో పాటు ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇటువంటి సందర్భాలకు సంబంధించి చాలా వరకు వార్తలు రావడంతో ఇప్పటికే జీవీఎంసీ కూడా స్పందించిన సందర్భం ఉంది. అయితే జీవీఎంసీ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తవ్వకాలు జరుపుతున్నారో ఆ తవ్వకాలకు అనుగుణంగా ఏవైతే పరిస్థితులు అంటే అనుగుణంగా ఉన్నటువంటి భూగర్భ ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడైతే పని జరుగుతుందంటే ప్రధాన రహదారుల మీద జరుగుతున్నటువంటి ఏవైతే తవ్వకాలు ఉన్నాయో అవి ఒక వారం రోజుల వ్యవధిలో వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. వెంటనే ఆ ఏవైతే గుంతలు తవ్వారో వాటిని కూడా పూడ్చాల్సిన పరిస్థితి ఉంది. లేదు అనుకుంటే కనుక వారిపై జరిమానా విధిస్తామని కూడా ఇప్పటికే జీవీఎంసీ ఈరోజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏవైతే సందులు, అదేవిధంగా ఏవైతే గల్లీలు ఉన్నాయో ఆ గల్లీల్లో జరుగుతున్న తవ్వకాలు అయితే వెంటనే వాటిని పని పూర్తి అవ్వగానే ఒక రోజుల వ్యవధిలోనే వాటిని తవ్వకాలు అవ్వగానే వాటిని కప్పాలి. అదేవిధంగా వెంటనే ఒక వారం రోజుల వ్యవధిలో సీసీ రోడ్లు వేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి ఇబ్బంది అంతరాయం కూడా కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి నిబంధనలుగా ఉల్లంఘించినట్టయితే కనుక ఇటు ఎంత కాంట్రాక్టర్లు ఎంత వారైనా సరే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా జరిమానా కూడా విధిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రధాన రహదారులు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనం శంకరమఠం రహదారి మీద ఉన్నాం. ఈ శంకరమఠం రహదారి మీద ఉన్న ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది. అయితే ఈ శంకరమఠం రోడ్డు వైపును కూడా వస్తున్నటువంటి ట్రాఫిక్ని అనుగుణంగా ఇటు తవ్వకాలు జరిపితే బాగున్నాయి. అయితే తవ్వకాలు స్టార్ట్ చేసి కొన్ని సుదీర్ఘ కాలం జరుగుతుంది. అయితే ఆ పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఏవైతే గుంతలు ఉన్నాయో వాటిలన్నిటి కూడా
పూడ్చాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే కనుక ఇటు జీవీఎంసీ ఇటు కాంట్రాక్టులపై కొరడారు కూడా మాత్రం జరుగుతుందని చెప్పి ఇప్పటికే జీవీఎంసీ అందరు కాంట్రాక్టులు కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు అయితే కనుక ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము పార్కింగ్ ప్లేసులు లేక ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి అయితే ఇటు ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఇటు బహుళంతల బిల్డింగ్సే కావచ్చు, లేదంటే సాధారణ గృహాలే కావచ్చు, వాటిలోకి వెళ్ళడానికి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి వెళ్ళడానికి కూడా దారి అంటే ఒక మార్గం లేని పరిస్థితి వల్ల వాహనాలన్నీ కూడా రోడ్డు మీద నిలపడం జరుగుతుంది. అయితే వాహనాలు ఈ రోడ్ల మీద నిలపడంతో ఇటుగా వెళ్తున్న వాహనాలకు చాలా అంతరాయం కలుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమయం 3:30-4 కావాల్సింది కాబట్టి మధ్యాహ్నం టైంలో అంతగా ట్రాఫిక్ ఉండదు. అయితే ఉదయం మాత్రం ఇటువైపు నుంచి అంటే ద్వారకా నగర్ అదేవిధంగా ఇటు డాబా గార్డెన్స్ వెళ్ళడానికి కూడా హైవే నుంచి ఇదే ప్రధానమైన రహదారిగా చాలా మంది వాహనదారులు వినియోగిస్తుంటారు. అయితే ఉద్యోగాలకి వెళ్తున్న వారు కూడా చాలా వరకు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇటు కళాశాలలు పాఠశాలలు పూర్తిగా ప్రారంభం కాని పరిస్థితి ఉంది కాబట్టి అయితే ట్రాఫిక్ అంతంత మాత్రం ఉన్నప్పుడు కూడా భవిష్యత్తులో ఇప్పుడు నిర్ణయం తీసుకుందాన్ని బట్టి అయితే పాఠశాలలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇటువైపు కూడా చాలా వరకు పాఠశాలలు ఉన్నాయి. అయితే చూసినా సుమారు గుంతలు కూడా మినిమం ఒక 3 నుంచి 4 అడుగుల లోతు తవ్వించుతున్నారు. అయితే సెక్యూరిటీస్ కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు జీవీఎంసీ కూడా ఒక నిబంధన అయితే ప్రవేశపెట్టింది. ఆ నిబంధన ఏమిటంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో బార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్కెట్స్ని మాత్రం ఏవైతే తవ్వకాలు జరుగుతున్న గుంతలకు అనుగుణంగా దానికి వానుకుని పెట్టాల్సి ఉంది. అంతేకాకుండా ఈ గుంతలు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి అనుగుణంగానే ఇటు చర్యలన్నీ తీసుకోవాలి, కాంట్రాక్టులు కూడా పూర్తిగా సహకరించాలి, ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్తూనే ముఖ్యంగా ఏదైతే బార్కెట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఆ బార్కెట్స్ మీద ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ పేరు అదేవిధంగా అతని ఫోన్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగితే ఇటు సామాన్యులు అంటే ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారు వెంటనే వారి సమాచారం అందించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే బార్కెట్స్ ఉన్నాయో ఎల్లో కలర్ బార్కెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాటి మీద ఆ కాంట్రాక్టర్ పేరు విత్ ఫోన్ నెంబర్ చిరునామా కూడా పెట్టాలన్నటువంటి ఒక నిబంధన అయితే కనుక జీవీఎంసీ ప్రస్తుతం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి కాంట్రాక్టులకి అయితే కనుక మళ్ళీ కాంట్రాక్ట్స్ వస్తాయి, లేదంటే కనుక వారి మీద జరిమానా భారం కూడా పడే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇప్పటికే జీవీఎంసీ హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి తవ్వకాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ ప్రసాద్, వాజీ న్యూస్, విశాఖపట్నం. కరోనా వైరస్ వల్ల చిరు వ్యాపారులమైన తాము ఆర్థికంగా నష్టపోయామని, అలాగే ప్రభుత్వ అధికారుల అత్యుత్సాహం వలన రోజుకి 1-2 కుటుంబాలు వీధిన పడుతున్నాయంటూ తోపుడుబండ్ల చిరు వ్యాపారుల సంఘం నాయకులు సింహాచలం ఆందోళన వ్యక్తం చేశారు. నేడు సీతమ్మ దారదరి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తమ గోడు వెనుకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అలాగే తమ గోడు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు జీవీఎంసీ అధికారులకు చెబుతున్నప్పటికీ అవి పెడచెవిన పెట్టి వ్యాపారులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత 5 రోజులు కావస్తుంది ఈనాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 6 తోపుడు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వీళ్ళని ఎంఆర్ఓ మేడం గారు మీరు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ నుండి మీరు తీసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి జీవీఎంసీలో కంప్లైంట్ ఇచ్చి జీవీఎంసీ వాళ్ళు వచ్చి బళ్ళుని తొలగించారు. ఇది ఎంతవరకు అని మేము అడుగుతున్నాం. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళని అక్కడ వ్యాపారం చేసుకోండి అని జీవీఎంసీ వారు కార్డులు కూడా మంజూరు చేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకొని ఇవ్వాలి. అలాగే ఈరోజు కోవిడ్-19 ఇబ్బందిగా ఉన్నందువల్ల గత 6 నెలలు బట్టి మా పొట్ట పూర్తిగా మునిగిపోయింది. ఇంటద్దులు కట్టుకోలేక, పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చి గత 15 రోజులు బట్టి వ్యాపారాలు స్టార్ట్ చేసి ఏదో అమ్ముకుంటున్నాం. అమ్ముకుంటే సాయంత్రం వరకు అమ్మేసరికి 500 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితి మాది. ఈరోజు ఎంఆర్ఓ మేడం గారు వచ్చి జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చి మా కుటుంబాలని రోడ్డు మీద పడ్డాయి, మా మీద దయ చూపించి జీవీఎంసీ వారు యువతల ఎంఆర్ఓ మేడం గారు మా బలికి ఉపాధి రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం.
మున్సిపల్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట శనివారం సామూహిక నిరసన చేపడతామని తెలిపారు. పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పురపాలక శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణకు గడువు పూర్తయినా పీఆర్సీ అమలు చేయడం లేదని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు అప్పలరాజు, ముద్దాడ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అలా తీసివేయడం జరిగింది. వాళ్ళని కంట్రిబ్యూటరీ పెన్షన్ వర్కర్స్ కింద గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే పెన్షన్ అన్నది రాదు. కాబట్టి ఆ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి అని జగన్ గారి పాదయాత్ర సందర్భంగా కార్మికులందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే జీవీఎంసీ అన్నది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషను, మహానగరపాలక సంస్థ. ఇక్కడి నుంచే అత్యధికంగా రెవెన్యూ అన్నదాన్ని ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. ఈ కార్పొరేషన్ని ప్రత్యేక కేటగిరీ గుర్తించి 30% ఏంటంటే చెల్లించాలని చెప్పేసి అని, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ తాలూకు బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అన్నటువంటి ఒకటి. రెండవది 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళందరినీ కూడా ఎన్ఆర్లందరూ కూడా బదిలీ కార్మికులు పర్మిట్ చేశారు గతంలో. ఇప్పుడు 93 నుంచి ఇంతవరకు 27 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు కూడా ఉన్నటువంటి ఎంటీఎస్ కార్మికుల్ని, మినిమం టైమ్ స్కేల్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయలేదు. మైనర్ బాలికపై ఓ పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో కొందరు పాస్టర్లు ఆ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారంటూ కొందరు వ్యక్తులు ఆరోపించడంపై క్రైస్తవ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. గాజ్వాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచార యత్న ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆ పాస్టర్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమి పాస్టర్ను అధికార పార్టీకి చెందిన వారిగా కొందరు వ్యక్తులు ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని క్రైస్తవ సంఘాల నాయకులు స్పందించారు. గాజ్వాకలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్యామ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెవరెండ్ అత్తేపల్లి రవిబాబు మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇది గాజువాక చరిత్రలో ఇప్పటి వరకు కూడా గాజువాక చరిత్రలో ఇలాంటి సంఘటన రాలేదు, జరగలేదు. గాజువాక చరిత్రలోనే మరి మేమైతే మా పాస్టర్లు అందరూ కూడా మరి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు వచ్చారు, జిల్లా స్థాయి నుంచి నాయకులు వచ్చారు, గాజువాక నాయకులు ఉన్నాం. మేమందరం కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. అది చాలా విచారిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. మరి దీనికి చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ రంగు పులిమి పాస్టర్ సంఘంలో పాస్టర్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వదలతో వచ్చింది, మీడియాలో వచ్చింది, మరి రకరకాలుగా రావడం జరిగింది. కానీ ఆ వదలతో వాస్తవం కాదు. మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేసేవారు ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని మా అసోసియేషన్ నుంచి వెలివేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఇసుక రిచ్ల వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అగ్నంపూడి రిచ్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతోందని అన్నారు. అధికారులు అన్యాయంగా తమపై నేరాలు మోపి కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. వినియోగదారులు కూడా తమనే తప్పుపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి ఇది ఎంత అన్యాయం ఒకసారి గవర్నమెంట్ దృష్టి పెట్టి అధికారులు ఆలోచించి దీన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచన సిస్టమ్ అనేది ఒక్కొక్కసారి తేడా జరుగుతుంది. దాన్ని చూసుకొని అది కరెక్టా కాదని అధికారులు కూడా చూసుకొని వదలాలి. కానీ వదలకుండా డైరెక్ట్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టాడు. పేద విద్యార్థులకు బాస్టర్గా నిలిచేందుకే జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారంటూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అతిప్రాజ్ అన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కింద మంజూరైన కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యా కానుక ద్వారా 1 నుండి 10వ తరగతి చదివే 42,34,000 విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని చెప్పారు. విద్యకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని అదీప్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టడానికి వీలు కాదనేటటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారు అబ్బాయి చూస్తుంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. మీరు 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రజలు గమనించారో. ఆ గమనించే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 25 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడైనా జాగ్రత్తగా మీరు బుద్ధి తెచ్చుకోండి, మంచి సలహాలు ఇవ్వండి. మీ అనుభవం ఉంది కనుక 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల అనుభవం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తున్నందుకు అభినందించండి. లేదా ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి మీ అనుభవించి. అంతేగాని ఎక్కిన దగ్గర నుంచి ఈయన ఎప్పుడు కుర్చీ దిగిపోతావా, ఈ మనం ఎప్పుడు కుర్చీ ఎక్కేద్దామా, ఇదే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి. నాయకులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు బుర్రతో ఆలోచించేటువంటి నాయకులు అయితే, చాలా కొంతమంది మనసుతో ఆలోచించేటువంటి నాయకులు ఉంటారు. కళ్ళబొల్ల హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేసి వచ్చేటువంటి కేవలం ఓట్ల కోసమే ఆలోచించేటువంటి నాయకులు, బుర్రతో ఆలోచించేటువంటి నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ ఇవాళ మనతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళు పైకి వెళ్ళాలి అని మనసుతో ఆలోచించేటువంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది నేను తెలియజేస్తున్నాను. మీ పిల్లల్ని మీరు చదివించుకోవడానికి సంవత్సరానికి 15,000 రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనైనా మీ పిల్లల్ని మీరు చదివించుకోండి అని చెప్పడానికి పెన్ను కొనమనైనా 10 రూపాయలు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఖాతాలో వేసిందా పిల్లల కోసం? మామూలుగా మనం ఫీజులు కట్టి పిల్లల్ని చదివిస్తుంటాం. అలా కాకుండా మీ పిల్లల్ని మీరు మంచి చదువులు చదివించండి, భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి మరి వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మరి ఖాతాల్లోకి వేసేటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మనం చూసామా అని చెప్పి అడుగుతున్నాం. ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ అన్నారు. వార్డు పరిధిలో కొత్తపాలెంలో హైస్కూల్లో జరిగిన జగనన్న విద్యా కానుక పథకం కార్యక్రమానికి పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్ హాజరై కిట్లను విద్యార్థులకు అందజేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని కిరణ్ చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర కార్యదర్శి ఆళ్ల పైడరాజు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలు కానీ లోపల ఉన్న పేపర్ క్వాలిటీ కానీ మీరు చూడాలి. 5 రూపాయలు వడ్డీకి ఇస్తారా, 6 రూపాయలు వడ్డీకి ఇస్తారా? మరి తప్పదు కదా పండగ. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మేరకు ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులు కావాలనే ఉద్దేశం మేరకు సుమారు 63 లక్షల మంది పిల్లలకు చేయూతనిచ్చే విధంగా మన జగనన్న గారు ప్రతి ఎంపీపీ స్కూల్స్కి అయితే కానీ, హై స్కూల్స్ అయితే కానీ అన్నిటికీ కూడా తగిన
సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. అటు అమ్మఒడి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి విద్యా కానుక కూడా జగనన్న గారు మనకిచ్చే మన పిల్లలకి ఇచ్చే వరం అని చెప్పి ఎంతో భావించదగ్గ విషయం. జగనన్న విద్యా కానుక ద్వారా ఈనాడు మరి అనేక మంది పేరెంట్స్ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే మాకు భయాందోళన. ఎందుకంటే డబ్బులు అప్పు చేసి పిల్లలకు పుస్తకాలు కానీ బట్టలు కానీ అవన్నీ కొనాలి అంటే భయపడేవాళ్ళం. ఈరోజు మాకు ₹1 నష్టం లేకుండా, ఖర్చు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వమే అండగా ఉండి, తోడుగా ఉండి, తోడ్పాటుగా ఉండి ఇలాంటి మంచి కిట్టు అందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటామని చెప్పి వాళ్ళు ఆనందంగా వ్యక్తపరుస్తున్నటువంటి మరి విషయాన్ని మీ ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఏదైతే ఆలోచన చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ తోడుగా, తోడ్పాటుగా ఉండాలి అని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ విద్యార్థులకు కిట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది పేదవాడి పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలన్నదే ముఖ్యమంత్రి ఆశయంగా పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వంటి పథకాలు జగనన్న అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నెటి రామకృష్ణ, సొర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ చదువు చదివినా సరే పూర్తిగా పేదరికం సేవల ఉద్దేశంతో మన పథకాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి మనందరూ తెలుసు. ఇదే కాకుండా వైఎస్ఆర్ కంటివేలి పథకం మన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు ఎవరైతే చదువుతున్నారు పిల్లలందరూ కూడా వారందరూ కూడా గత సంవత్సరం ఇప్పుడు కంటి పరీక్ష చేయడమే కాకుండా ఎవరికైతే ఆపరేషన్ ఫలితాలు కావాల్సిందో అందరూ కూడా ఇచ్చిన సంగతి గత సంవత్సరం అందరూ కూడా చూడడం జరిగింది. మరి ఇదే కాకుండా మనబడి నాడు నేడు అనే కార్యక్రమం మరి దీని ద్వారా ఏంటంటే మన పాఠశాల శుభ్రంగా ఉన్నట్లయితే మన పిల్లలు వెళ్ళి చక్కగా చదువుకుంటారు. మరి శుభ్రంగా ఉంచాలని చెప్పేసి 9 రకాల సదుపాయాలతో మరి ప్రతి స్కూల్స్ ని కూడా మరి మొదటి దఫాగా 2 దఫాగా 3 దఫాగా చేయాలని ఉద్దేశంతో మరి మొదటి దఫాలని చాలా స్కూల్స్ ని ఎస్సీసెట్లని సుమారు 90 స్కూల్స్ ని మరి 4 రోజులు పెట్టి ₹1,00,000 ఇచ్చి మరి అందరికీ 9 రకాల వసతి సౌకర్యాలు కల్పించే విధంగా మరొక 4 రోజులు పూర్తవుతాన్ని సాగించి మరి భూమిగా నిలబెట్టడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అంటారు పెద్దలు. కానీ వాటిని అతి కొద్ది మంది మాత్రమే పాటిస్తారు. కరోనా మహమ్మారి వలన అనేక మంది నిరాశ్రయులు అవాక్యులకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు మా ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ముకుంద్. నేడు పెద్దజాలర్పేట దరి రామాలయంలో చిన్నారులకు, నిరాశ్రయులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఎఫెక్ట్ కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులుగా ఉంటున్నారని, అటువంటి వారికి తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్నామని, వృద్ధులకు, వితంతులకు ఆర్థిక సాయం చేస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని పిలుపునిచ్చారు. అలాగే దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే తమ సంస్థను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా పాసి పనులు చేసుకునే ఒక మహిళలకి మా ప్రేమ సంస్థ నుంచి టూల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిరంతరం సేవా కార్యక్రమాలతో మా ప్రేమ సంస్థ నుంచి పేద కుటుంబాలకి అడుగులు ముందుకేసే కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా కష్టకాలం నుంచి, కోవిడ్ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు శగవేగంగా ప్రతిరోజు బస్తీల్లో ఉండే ఒక పేద ప్రజలకి అన్ని రకాలుగా రేషన్కి, భోజనాలకి, పిల్లల ఫీజులకి ఏ సాయం అయితే ఆ సాయం మా ప్రేమ సంస్థ ఒక అండగా దండగా నిలబడుతూ అడుగులు ముందుకేసే కార్యక్రమాలు చేస్తున్నాం. దాతలు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా కాంటాక్ట్ నెంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9160345375. కదిలి రండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కష్టకాలంలో పేదవాళ్ళ పట్ల దయతరిస్తే ఖచ్చితంగా పేదరికం అనే ఒక భయంకరమైనటువంటి జబ్బుని మనం తీసినట్టు అవుతాం.
డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఘనంగా నివాళులర్పించారు. నేడు సిరిపురం దరి సంస్థ కార్యాలయంలో ద్రోణంరాజు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజల మన్ననను ద్రోణంరాజు చూరగొన్నారని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి నేడు మన మధ్య లేనప్పటికీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయంటూ స్పష్టం చేశారు. రాజు గారు కుల మత జాతికి అతీతంగా అందరికీ ఒక అన్నదమ్ముళ్లాగా, ఒక పెద్దన్నయ్యలాగా చాలా కలిసిమెలిసి అందరినీ, వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద దిక్కులాగా విశాఖపట్నానికి ఒక పొలిటీషియన్, ఆయన తాలూకా కొడుకుగా ఆయన పేరు నిలబెడుతూను ఆయన ఇంకా మనుషులకి దగ్గరై చాలా ఆయన తాలూకా నవ్వు కానీ, ఆయన తాలూకా ఆప్యాయతగా పలకరించడం కానీ అందరికీ కూడా చాలా చాలా దగ్గర చేసింది అందరికీను. విశాఖపట్నానికి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు మారుపేరైనటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, వారి తదనంతరం బాధ్యతలు చేపట్టి నాన్నగారు చేసినటువంటి సేవల్ని కొనసాగిస్తూ, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని కూడా గుర్తించి ఒక గుర్తింపిచ్చినటువంటి పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు లేకపోవటం విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నష్టం కలుగుతుంది. అట్లానే ఎన్నో ఏళ్లుగా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి కూడా తీరని లోటుగా కనిపిస్తూ ఉంది. అట్లాంటి పెద్దలు లేకపోవడం మనకి చాలా బాధాకరమైన. నర్సీపట్నంలో మినీ ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన రైతులకు సాగు హక్కు కల్పించి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది. నేడు నర్సీపట్నం, గోల్గొండ, నాతవరం, మాకవరిపాలెం, రోలుగుంట, రావికమతం, కోటగురట్ల, నక్కపల్లి మండలాల్లో గిరిజనేతరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సుమారు 300 మందితో సిపిఐ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో శ్రీకన్య కూడలి వద్ద నుండి ఆఫీస్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకి వినతి పత్రాలు అందజేశారు. ఏళ్ల తరబడి సుమారు 50 సంవత్సరాల పడిబడి కోడి భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి 2004 అప్పటి యూపీఏ 1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్షాలు 63 మంది ఎంపీలు వామపక్షాలకు మద్దతు ఇచ్చే తరుణంలో 2005లో అడవి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేస్తే గిరిజనులకు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గిరిజనులకు అక్టోబర్ 2వ తారీఖున పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి నామమాత్రంగా కొన్ని గ్రామాల్లో మాత్రమే పట్టాలు తయారు చేసి తూతూ మంత్రంగా తంతు గడుపుతా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి బంధుత్వాలు, చుట్టరికాలు సంబంధాలు అక్కడెక్కడ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులాగే మరి పట్టాలు మంజూరు చేయాలని, మరి అదే విధంగా సుమారు 50 సంవత్సరాలు బట్టి సాగులో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ ఇరుగుబాటుగా ఉన్నటువంటి కులాలందరి వరకు కూడా సాగు హక్కు కల్పించాలి. మరి లేని పక్షంలో మరి ప్రభుత్వాలు మారినప్పుడు కానీ, అటవీ అధికారులు మారినప్పుడు కానీ మరి సాగు చేసుకుంటున్నటువంటి జీడి మామిడి తోటలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల మీద మరి అనేక సందర్భాల్లో కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. 50 సంవత్సరాల బట్టి సాగులో ఉన్నప్పటికీ కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏమోని 3 తరాలకి పట్టాలు ఇవ్వమని చెప్తా ఉంటే 2 తరాల దగ్గరలో ఈ రోజు రైతాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పలసాయం సాగులో ఉన్నటువంటి చెట్లు చూస్తే మరి అర్థమవుతా ఉంది. ఇటువంటి తరుణంలో మరి నర్సీపట్నం మినీ ఐటీడీఏగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా మినీ ఐటీడీఏని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన మరి అందరికీ కూడా సౌకర్యం కల్పించేదానికి దశాబ్ద కాలంగా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాగ్దానాలు ఇస్తూ మరి ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. అదే
పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో కోవిడ్ వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ వైద్య ఉన్నతాధికారి డాక్టర్ లీలా ప్రసాద్ స్పష్టం చేశారు. నేడు వాజీ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విశాఖ మన్యంలో ఇప్పటి వరకు 14,299 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 1,761 పాజిటివ్ కేసులు రావడం జరిగిందని, వీరికి కూడా చికిత్స అందించగా 1,226 మంది డిశ్చార్జ్ కాగా 9 మరణాలు సంభవిస్తున్నట్లుగా 103 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని అన్నారు. ఉండడం కారణంగా మనకు టెస్ట్ కెపాసిటీ కూడా పెంచమని చెప్పేసి మనకు రాష్ట్రం నుంచి జిల్లా నుండి కలెక్టర్ గారు అలాగే ఐటీడీ నుండి పిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనము అందరికీ కూడా తగినన్ని ఈ కోవిడ్ కిట్లు సప్లై చేసి పర్ డే 50 కిట్లకి తగ్గకుండా 50 పరీక్షలు తగ్గకుండా మనం చేయడం జరుగుతూ ఉంది. తద్వారా మనకు కేసు రేటు ఎంతమందికి ఎంత ఉంది అనేది మనం చూస్తున్నాము. దీంట్లో సెంటినల్ సర్వేలెన్స్ కూడా మనం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా అంటే ఐఎల్ఐ కేసులు కానీ శారీ కేసులు కానీ కోమార్బిడ్ కండిషన్ అంటే బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బయట నుండి వచ్చినటువంటి వ్యక్తులు, అలాగే రైతులు, కొంతమందికి రైతులకి, అలాగే వ్యాపారస్తులకి, ఇట్లా కొన్ని గ్రూపులకి ఉద్యోగస్తులకి అట్లా మనం చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఎవరికి ఎంత డిసీజ్ ఈ కోవిడ్ బాడీ ఉందనేది మనకు ఒక అంచనాకి రావడం జరుగుతుంది. దాంతో పోలిస్తే కొంచెం కేసులు పెరగడం అనేది వాస్తవము. అయితే ముఖ్యంగా మనకు ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్నటువంటి 36 పిహెచ్సిల్లో యూచీడి పాలెము అలాగే భీమవరంలో మన కేసులు పెరగడం జరిగింది. అక్కడ విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అప్పారావు ఇంటిలో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలి 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇంటి యజమానురాలు అప్పారావు భార్య మహేశ్వరి తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యేక సాక్షులు ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఆదిరెడ్డిపాలెంకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అప్పారావు కుటుంబం అడ్డుకుంటుందని, ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అప్పారావు భార్య మహేశ్వరి తమ వంటగది అయిన ఇండియన్ గ్యాస్ కొత్త సిలిండర్ కు కనెక్షన్ అమర్చేందుకు ప్రయత్నం చేసిందని, ఆ సమయంలోనే ఇండియన్ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో గుర్తించిన మహేశ్వరి ఆ పక్కనే ఉన్న హరిత హోమ్ నీడ్స్ వద్ద గల రాయపూర్ ఆగ్రహానికి చెందిన అప్పారావు గంగరాజును సాయం కోసం పిలిచిందని వ్యక్తం చేసింది. నర్సీపట్నంలో ఎన్టీఆర్ గ్రూప్ హౌసింగ్ ఇళ్ల పట్టాల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సబ్ కలెక్టర్ మౌర్యకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడారు. ఇళ్ల స్థలాలకు 3,000 మంది అర్హులు ఉండగా ఇప్పుడు వారిలో 40% మందిని మాత్రమే అర్హులు కాదంటూ తొలగించారని అన్నారు. అర్హులను అనర్హులుగా, అనర్హులను అర్హులుగా జాబితాలో అధికార పార్టీ ఒత్తిళ్లలో సచివాలయ సిబ్బంది తారుమారు చేస్తున్నారంటూ ఆరోపించారు. వీటిపై ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించి అందులో అర్హులైన, అనర్హులైన వారి జాబితాను డిస్ప్లే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల స్థలం లేని వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నారు. పెట్టిన తర్వాత గతంలో 3,000 చిల్లరమ్మని చెప్పేసి అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళందరూ అర్హత ఉండాలని చెప్పేసి అనౌన్స్ చేయడం అన్నది వివిధ పత్రికల్లో చూసాం. ఈ రోజు మళ్ళీ రీఎంక్వైరీ చేశారు. రీఎంక్వైరీ చేస్తే 40% ఏమో అర్హత లేకుండా వచ్చారు అలాగని చెప్పేసి పత్రికల్లో కూడా మనం చూసి ఉన్నాం. అర్హతగా ఉన్నటువంటి ఏవైతే జాబితాలు ఉన్నాయో అందులోనూ కూడా అనర్హులు ఉన్నారు. అనర్హులుగా మీరేమో చూపించినట్లు కూడా అర్హులు ఉన్నారనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు గ్రామ సచివాలయాల్లోని అర్హుల జాబితా, అనర్హుల జాబితా ప్రదర్శించి గ్రామ సభలు నిర్వహిస్తే ఆ గ్రామ సభల్లో పబ్లిక్ అందరూ ఉంటారు కాబట్టి ఎవరు అర్హులో ఎవరు అనర్హులు అన్నది తేలుస్తారని చెప్పేసి ఈ విధంగా చేయమని చెప్పేసి మేము ఆవిడకి వినతి పత్రం ఇచ్చాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. గ్రూప్ మంత్రి అప్పలరాజు చేసిన రాజీనామా సవాల్కు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రి అప్పలరాజు ఒక సందర్భంలో తాను రాజీనామా చేస్తానని, దమ్ముంటే తన మీద ఎవరైనా పోటీ చేసి గెలవగలరా అని చేసిన సవాల్కి తెలుగుదేశం పార్టీ నాయకురాలు శిరీష సిద్ధంగా ఉన్నారని, తాము ఎన్నికల్లో పాల్గొని విజయం సాధిస్తామని, ఈ సవాల్కి అనుగుణంగా మంత్రి అప్పలరాజు దమ్ముంటే రాజీనామా చేసి పోటీలో నిలవాలని అయ్యన్న ఘాటుగా స్పందించారు.
ఏదో సందర్భంలో మాట్లాడుతూ నేను రాజీనామా చేస్తాను, నా మీద ఎవరైనా దమ్ముంటే పోటీ చేసి గెలగలరా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. నిజమే, ఛాలెంజ్ చేయడం కరెక్టే. నేను కూడా టీవీలో చూశాను, పేపర్లో కూడా చూశాను. దానికి ఈవేళ మా అన్నగారి అమ్మాయి శిరీష అమ్మాయి ఇవాళ ఛాలెంజ్ చేసింది. నాకు చాలా సంతోషించింది అమ్మాయి ఛాలెంజ్ చూసి. అప్పలరాజు గారు, మీ ఛాలెంజ్ మేము ఒప్పుకుంటున్నాం, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మేము పోటీ చేస్తాం, మీరు గెలుస్తారా నేను గెలుస్తాం చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అప్పలరాజు గారు ఆ ఛాలెంజ్ నిలబడతారా? మీరు నిలబడాలి కదా. ఒక మంత్రి హోదాలో ఛాలెంజ్ చేసినప్పుడు నా మీద ఎవరికైనా పోటీ చేసి దమ్ముందా అని మాట్లాడారు మీరు. ఆ అమ్మాయి మాట్లాడింది కదా, మా పార్టీ నుంచి మేం కానీ ఇంకెవరైనా పెట్టి మిమ్మల్ని మీపై పోటీ పెట్టి గెలిపించుకునే పరిస్థితి మేము చేస్తామని చెప్పి ఆమె ఛాలెంజింగ్గా చేసినప్పుడు మీరు కూడా ఛాలెంజ్ ఒప్పుకోవాలి కదా. నాడు నేడు పేరుతో అధికార పార్టీ నాయకులు కోట్ల నిధుల దోపిడీకి పాల్పడుతున్నారని, గతంలో అభివృద్ధి చేసిన పాఠశాలలకే మళ్లీ రంగులద్ది నిధులు కాజేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. పాఠశాలకు వాడే సామాగ్రి సరఫరా సైతం ఎటువంటి టెండర్లు నిర్వహించకుండా తన వారికి కట్టబెట్టి ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని అధికార పార్టీ నేతలను ఆయన విమర్శించారు. మీకు పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, ప్రతిదానికి పబ్లిసిటీ, చేసిన తక్కువైనా పబ్లిసిటీ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు మరి పబ్లిసిటీ పిచ్చి మీకు ఎందుకు పట్టింది? కానీ గత ప్రభుత్వం చేసిన బిల్డింగ్స్ కూడా మీ పార్టీ రంగు వేసుకున్నారు, పంచాయతీ బిల్డింగ్ మీ పార్టీ రంగు వేసుకున్నారు. ఆఖరి వాటర్ స్కీములు కూడా వదలలేదు. రోడ్ సైడ్ ఉన్నటువంటి కలవట్లు కూడా మీ రంగులు వేసుకున్నారు. శ్మశానాల్లో ఉన్నటువంటి శ్మశానాలకు కూడా మీ రంగులు వేసుకున్నారు. మరి ఆ పిచ్చి మీకు ఉంది. మరి వేళ పిల్లలకి ఇచ్చినటువంటి పుస్తకాలకు కూడా మీ పార్టీ రంగు వేశారు. ఇదేం పద్ధతితో ఎవరికి అర్థం కాని పరిస్థితి. పిల్లలకి ఇచ్చిన బెల్ట్, యూనిఫామ్తో బెల్ట్ ఇచ్చారు. గతంలో బెల్ట్ ఇస్తే ఆ బెల్ట్ పైన స్కూల్ పేరు లేదా ఏదో సింబల్ వేసేవారు, ఎడ్యుకేషన్ సంబంధించిన సింబల్. ఈవేళ బెల్ట్ పైన జగన్ అన్న పేరు రాశారు. ఇది ఎవరైనా రాస్తారండి? చంద్రబాబు నాయుడు గారి టైంలో హై స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి 8వ తరగతి 9వ తరగతి చదువుకున్న పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం. మేము కొన్ని లక్షల సైకిళ్ళు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సైకిల్ పథకాన్ని కూడా ఆఫ్ చేసేసారు. ఈ ప్రభుత్వం రాకముందే కొన్ని సైకిల్, చాలా సైకిల్ ఇచ్చాం మేము. కొన్ని సైకిల్ ఇవ్వలేకపోయాం. ఇంకేంటంటే ఈరోజు సైకిళ్ళు వచ్చేసాయి, కానీ ఈరోజు ఎలక్షన్ రావడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అవన్నీ కూడా ఎండిఓ హౌస్లోని గొడవస్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత పథకాన్ని రద్దు చేసేసారు. కొన్ని రద్దు చేశారు, మీ ఇష్టం, అది మీ ప్రభుత్వం మీది కాబట్టి. మరి వచ్చిన సైకిళ్ళు కొన్ని లక్షల సైకిల్ ఇంకా గొడవస్లో ఉన్నాయి. సంవత్సరం 6 నెలలు అయింది. ఆ సైకిల్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు పిల్లలకి? అది చంద్రబాబు నాయుడు పథకం కాబట్టి ఇవ్వరా మీరు? చంద్రబాబు నాయుడు పథకం మీ పథకం కాదు, గవర్నమెంట్ పథకం. అది గవర్నమెంట్ డబ్బుతో తెచ్చే సైకిళ్ళు అవి. బాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దళిత సంఘాల నిరసన. ఎస్సీ ఎస్టీ నిధులను పక్కదారి పట్టించడం సరికాదంటూ మండిపాటు. పెందుర్తిలో పండగ వాతావరణం నడుమ జగనన్న విద్యా కానుక. విద్యార్థులకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే అధికార్. మంత్రి అప్పలరాజు సవాల్పై స్పందించిన మాజీ మంత్రి అయ్యన్న. దమ్ముంటే రాజీనామా చేసి పోరుకి సిద్ధం కావాలంటూ ప్రతి సవాల్. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.